నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. తమిళనాడు సూపర్ స్టార్. తమిళనాడుకే సూపర్ స్టారా, లేకపోతే దేశం మొత్తానికి సూపర్ స్టార్గా బీజేపీ చూసిందా? కేవలం దక్షిణాది వరకే రజనీకాంత్ పరిమితం అయిపోయారని బీజేపీ భావిస్తోందా? ఆయన పరిధిని మరింత విస్తృతం చేయడానికి ఆయనకి గవర్నర్ పదవి ఆఫర్ చేయబోతోందా? ఎవరు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు? ఇక్కడ మనం బీజేపీలో కీలకమైన నాయకుడి గురించి మాట్లాడుకోవాలి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. పవన్ కళ్యాణ్లో ఫైర్ని ఐడెంటిఫై చేసిన, రజనీకాంత్లో చామ్ని ఆ గ్రేస్ని ఐడెంటిఫై చేసిన అది బిశ్వశర్మకే చెల్లింది. ఆయనే ఈ టాలెంట్ ఎక్విజిషన్, టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనే టాస్క్కి బీజేపీ ఆయన్ని టాస్క్ మాస్టర్గా నియమించింది. సో పవన్ని మనం చాలా దగ్గరగా తీసుకోవాలి, మన ఆత్మీయంగా ఆయన్ని చూసుకోవాలి, ఆయనతో దక్షిణాదిలో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని బీజేపీ హెడ్ క్వార్టర్స్ని ఇటు సంఘ్ని కన్విన్స్ చేసిన ఈ యొక్క యువ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఇవాళ ఆయన చెప్పిందే జరుగుతోంది. మళ్ళీ రజనీకాంత్ ఒక్కొక్క రాష్ట్రం మీద ఆయన నజర్ పెట్టారు. ఎవరు జాతీయ భావాలతో ముందుకెళ్తున్నారు, నాయకులు కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అలాగే సేవారంగ ప్రముఖులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు పూర్వరంగంలో. సో వీళ్ళందరి సేవలు మనం వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలి? ఉన్నపళంగా తమిళనాడులో బీజేపీ రాజకీయాల్లోకి రజనీకాంత్ని ఆహ్వానిస్తే తక్షణం వనగూరే ప్రయోజనం లేదు. మరేం చేయాలి? దేశంలో, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో ఒక ప్రముఖ రాష్ట్రానికి ఆయన గవర్నర్గా పంపిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రపోజల్ ఆయన సంఘ్ పెద్దలతో డిస్కస్ చేశారు, సర్సంఘ్ చాలక్తో డిస్కస్ చేశారు, మోదీ అమిత్ షా ద్వయంతో డిస్కస్ చేశారు, అలాగే ఆర్ఎస్ఎస్ థింక్ ట్యాంక్ తోటి కూడా, అటు సర్సంఘ్ చాలక్ ఇటు థింక్ ట్యాంక్ వీళ్ళతో డిస్కస్ చేశారు. నాగపూర్కి ఢిల్లీకి 4-5 సార్లు అటు ఇటు ఆయన ప్రయాణాలు చేశారు, జర్నీ చేశారు. రజనీకాంత్ అవసరాన్ని నొక్కి చెప్పారు. రజనీకాంత్ని తీసుకొచ్చి మనం ఒక రాష్ట్రానికి గవర్నర్గా కనుక చేస్తే ఆ ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో, ప్రత్యేకించి 2024 జనరల్ ఎలక్షన్స్లో తమిళనాడులో బీజేపీకి చాలా అనుకూలంగా ఉంటుంది. ద్రవిడ స్థాన్ అనే ఒక వేర్పాటువాదాన్ని డిఎంకే చీఫ్ స్టాలిన్ తీసుకొస్తున్న నేపథ్యంలో, లేదు ఇది జాతీయ భావాలున్న గొప్ప గొప్ప నాయకులు ఈ ల్యాండ్ నుంచి ఉన్నారు అని చెప్పే వ్యవహారాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మనం చూస్తున్నాం. కరెక్ట్గా G20 ముందే ఉదయనిధి స్టాలిన్ నోట సనాతన ధర్మం మీద విరుచుకుపడే తత్వంలో ఆయన మాట్లాడిన మాటలు చూసాం. డెంగ్యూతోటి, మలేరియాతోటి, దోమల ద్వారా సంక్రమించే రకరకాల వ్యాధులతోటి సనాతన ధర్మాన్ని పోల్చి బీలిటిల్ చేసి నోట్లో అశుద్ధం వేసుకొని ఉదయనిధి స్టాలిన్ పడిపోయిన సందర్భంగా అతను వెదజల్లిన దుర్గంధంతో ముక్కులు మూసుకొని సనాతన ధార్మికులందరూ ఇవాళ నిరసన చేపట్టారు. సో ఈ క్రమంలో అతన్ని కౌంటర్ చేయాలి, డిఎంకే స్పీడ్ని కట్టడి చేయాలి అంటే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సేవల్ని దేశంలోని ఒక ప్రముఖ రాష్ట్రం నుంచి ఆయన గవర్నర్గా నియమించి అలా తమిళనాడుకి తామిస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది, దక్షిణాదికి, ద్రవిడ దేశానికి, ద్రవిడ రాష్ట్రానికి తామిస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పడం కోసం బీజేపీ ఎత్తుగడ వేసింది. క్వైట్ పాసిబుల్. ఆర్ఎస్ఎస్ సీనియర్ రామాధవ్ గారు అంటుంటారు, ఆయన బీజేపీ జనరల్ సెక్రటరీగా కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ మొదల నుంచి ఆయన 5 స్టార్ ప్రచారక్ అనే పేరుంది. నూతన ఆలోచన విధానం, సంప్రదాయాన్ని, కొత్త తరాన్ని మొత్తం మేళవించి మరీ సంఘని జనంకి దగ్గరికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి విశేషం. కోనసీమ నుంచి వెళ్ళిన ఈ ప్రముఖుడు, ప్రచార ప్రముఖుడు ఆర్ఎస్ఎస్లో, ఆయన అన్నమాట, బీజేపీ ఈజ్ నాట్ అన్ ఎన్జిఓ. అదేమి స్వచ్ఛంద సంస్థ కాదు. మఠాలు నడపట్ల, పీఠాలు నడపట్ల, రాజకీయ పార్టీ. రాజకీయం చేస్తుంది. రాజకీయం చేయకుండా ఏమన్నా ధర్మ ప్రవచనాలు చేస్తుందా? ఉన్న పరిస్థితులు గణంగా బీజేపీ కూడా ఎత్తుగడలేస్తుంది, రాజకీయం చేస్తుంది. దట్స్ వాట్ హీ టోల్డ్. చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత బిశ్వశర్మ ఆ లైన్ అందుకున్నారు, మొత్తానికి లింక్ ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ చేసిన పర్యటనలో ఉత్తర భారతదేశంలో ఆయన కలిసిన ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కలవటం. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్మెంట్స్ ఓవర్ నైట్ జరిగినవి కావు. దాదాపు 5-6 నెలలుగా జరుగుతున్న ఈ ప్రక్రియ ఇవాళ రూపుదిద్దుకోబోతోంది. నాకు తెలిసి సంఘ్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెరీ షార్ట్లీ ఆయన ఒక రాష్ట్రానికి గవర్నర్ చేయబోతున్నారు. తమిళనాడుకి ఏంటి ప్రయోజనం, లేదా తమిళనాడు బీజేపీకి ఏంటి అడ్వాంటేజ్? తమిళనాడు బీజేపీకి ఆల్రెడీ ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నాడు, అన్నామలై అని, మాజీ ఐపీఎస్. చెడు కూడా ఆడుకుంటున్నాడు ఆయన డిఎంకేని, వాళ్ళకి చెమటలు పట్టిస్తున్నాడు.
ఇన్నాళ్ళు మాకు ఎదురే లేదు, అయితే మేము లేకపోతే ఏ అన్నా డీఎంకే అనే పద్ధతిలో నడుస్తున్న వ్యవహారానికి అన్నామలై పులి స్టాప్ పెట్టాడు. కామా కాదు ఆయన పెట్టింది, పులి స్టాప్ పెట్టాడు. ద్రవిడ దేశం అలాగే ద్రవిడ నాయకులు నోట్లో అశుద్ధం పోసుకొని ఈరోజు డిఎంకే పార్టీ నాయకులు సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నారంటే ఎంతగా వాళ్ళు ఫ్రైటన్ అయిపోయారనేది. ఇప్పుడు స్టాలిన్ మాట్లాడారు, కరుణానిధి మాట్లాడారు, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి మాట్లాడారు. వాళ్ళు పాలసీ మీదో మాట్లాడిన వారే కానీ సనాతన ధర్మం మీద అటాక్ చేయాలి. వాళ్ళు పురాణాల్లో ఫలానా కొన్ని సంఘటనలు ఉదహరించి వాటి పట్ల వాళ్ళకున్న అభ్యంతరాలు చెప్పారు. పైగా వాళ్ళు హేతువాదులుగానే మాట్లాడారు. వాళ్ళేమి ఒక మతాన్ని హేతువాదులుగా మాట్లాడారు, లేకపోతే నాస్తికులుగా మాట్లాడారు. కానీ ఉదయనిధి స్టాలిన్ వచ్చేప్పటికీ మరి సినిమా స్టార్ అని ఆయనకున్న క్రేజ్ అని ఆయన భావించాడో, లేకపోతే మా నాన్న ముఖ్యమంత్రి కదా మనం ఏం మాట్లాడినా నడిచిపోతుంది అనుకున్నాడు. నోరు పారేసుకున్నాడు. నోరు మామూలుగా పారేసుకోవాలా, నోట్లో అశుద్ధాన్ని నమిలి సమాజం మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తే ఆ అశుద్ధం కంపు చివరికి ఆయన్నే తాకింది. ఈరోజు తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ఎలాగైతే G20 ముందు ఈ రకమైన ఎత్తుగడతోటి బీజేపీని అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రతిష్ట పాలు చేయాలని జార్జ్ సోరస్ కంపెనీ ప్రయత్నం చేసిందో బూమరాంగ్ అయింది. అది కాస్త దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది బీజేపీ. సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకుంది. ఎప్పటి నుంచో నడుస్తున్న ఆలోచనకి కార్యరూపం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎలా? సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ నుంచి నెక్స్ట్ నేరుగా ఆయన జర్నీ రాజ్భవన్కి. జైలర్గా ఆయన ఉద్యోగం పూర్తి అయిపోయింది, పదవి విరమణ చేశారు. ఇప్పుడు రాజ్భవన్కి వెళ్తున్నారు, గవర్నర్ బాధ్యత చేపట్టబోతున్నారు. ఇది బీజేపీ ఎత్తుగడ. సో ఎలా నర్సరీ చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మనకు అందరికీ తెలిసిందే, కొన్నాళ్ల క్రితం రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని చెప్పిన తర్వాత హైదరాబాద్ వచ్చి అనారోగ్యం పాలయ్యారు. తర్వాత ఆయన విరమించుకున్నారు. అంటే ఒక సున్నిత మనస్కుడికి ఇలాంటి హార్డ్వేర్ రాజకీయాలు పనిచేయవు. మన చిరంజీవి గారు ఎలాగో రజనీకాంత్ గారు కూడా అంతే. సో ఈ మెగాస్టారు, ఈ సూపర్ స్టారు, వీళ్ళకుండే బలం అంతా వాళ్ళకుంది. అందరినీ కలుపుకుపోవాలనే తత్వం వీళ్ళది, ఎవరిని నొప్పించకూడదు. ఈ క్రమంలో వాళ్ళు చాలాసార్లు నొచ్చుకోవాల్సి వచ్చింది. సో నొచ్చుకునే వాళ్ళు నేరుగా రాజకీయాల్లో ఉండాలంటే ఇబ్బంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ అలా కాదు, చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ అలా కాదు, చాలా అగ్రెసివ్. ఏదైతే అదైంది, బురద వేస్తారో బురద వేయండి, కడుక్కుంటా మళ్ళీ వస్తా తెల్లటి బట్టలతోటి. అది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సరే, రజనీకాంత్ గారి దగ్గరికి వచ్చేప్పటికి ఈయన గవర్నర్గా పంపిద్దాం. ఎప్పుడు పంపిద్దాం, ఎక్కడికి పంపిద్దాం? సో దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి కదా. మరి ఆయన దక్షిణాది నుంచి ఉన్నారు. ఆల్రెడీ దక్షిణాది నుంచి పలువురు ప్రముఖులు గవర్నర్లుగా ఉన్నారు. బండా దత్తాత్రేయ గారు, ఖమ్మంపాటి హరిబాబు గారు, తెలంగాణ నుంచి బండా దత్తాత్రేయ గారు చాలా సీనియర్. సంఘకి ఆయన అందించిన సేవలు అమేయమైనవి. పరమ సాత్వికుడు, పరమ ధార్మికుడు. నెక్స్ట్ హరిబాబు గారు ప్రొఫెసర్, ఎంతోమంది స్టూడెంట్స్ ఆయన్ని అభిమానిస్తారు ఆంధ్ర యూనివర్సిటీ, ఆయన ఒక గవర్నర్. మరి వైనాట్ రజనీకాంత్? ఈ ఆలోచన అద్భుతమైన ఆలోచన. తెలంగాణ నుంచి ఒకరున్నారు, ఆంధ్ర నుంచి ఒకరున్నారు, తమిళనాడు నుంచి కూడా ఒక గవర్నర్ని పెడదాం, కర్ణాటక నుంచి పంపిద్దాం. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో బీజేపీ ఆలోచన ఇది. ఎప్పటిలోపల పంపించాలి, దానికి ప్రియాంబుల్ ఏంటి అంటే అది కాస్త బంగారు పళ్ళు పెట్టి మరీ తీసుకొచ్చి ఇచ్చాడు ఉదయనిధి స్టాలిన్. ఒక వేదిక బీజేపీ కోసం క్రియేట్ చేశాడు. నోట్లో అశుద్ధం పెట్టుకొని తిరుగుతున్నా ప్లాట్ఫామ్ మాత్రం బీజేపీకి నిర్మించి ఇచ్చాడు. ఇవాళ ద్రవిడ దేశంలో అట్లాంటి వేర్పాటువాద శక్తులు ధర్మం మీద పడిపోయి నోరు చండాలం చేసుకునే వాళ్లే కాకుండా హుందా అయిన రాజకీయం నడపగల సినిమా స్టార్స్, సూపర్ స్టార్స్ అక్కడ ఉన్నారు. సో మనం వారిని సాదరంగా ఆహ్వానిద్దాం, ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపిద్దాం అనేది బీజేపీ ఆలోచన చేసింది. ఎక్సలెంట్. సో ఈ ఆలోచన కార్యరూపం దాల్చిందంటే దక్షిణాది మొత్తం బీజేపీ వెనకాల నడవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదనేది బీజేపీ పొలిటికల్ కార్డర్స్ని దగ్గర నుంచి అధ్యయనం చేస్తున్న జర్నలిస్టుల చాలా చాలా పాతతరం జర్నలిస్టులు, ఇటీవల తరం జర్నలిస్టుల ఆలోచన కూడా అలాగే కనిపిస్తుంది. ఆ అసెస్మెంట్ ఎడ్యుకేషన్ కనుక చూస్తే, సో ఇప్పటికే చూసాం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి మరి పవన్ కళ్యాణ్తో జతకట్టి ముందుకు దూసుకెళ్తుంది బీజేపీ. సో బీజేపీ తనకు తానుగా వచ్చే ఎటువంటి ఇబ్బందులో బీజేపీకి ఎదురయ్యే ఎటువంటి ఇబ్బందులు బీజేపీకి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరి తోడ్పాటుతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేరుగా ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెట్టాలనుకున్నారు, తర్వాత విరమించుకున్నారు, ఆరోగ్య కారణాలు అన్నారు. జైలర్ తోటి మరి కెరియర్లో పీక్స్లో ఉన్నప్పుడు ఎలాంటి కలెక్షన్స్ తెచ్చారో ఇవాళ
ఆల్మోస్ట్ మరి వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత కూడా రజనీకాంత్లో ఆ విగర్ తగ్గల, ఆ గ్లామర్ తగ్గల, కళ్ళలో ఆ గ్రేస్ తగ్గల. నిజంగా రజనీ స్టైలే వేరన్నట్టు. సో ఒక్కసారి రజనీ వచ్చి ఒక్క స్టెప్ వేస్తే అది 100 స్టెప్పులతో సమానం అన్నట్టు ఆయనలో ఉన్న ఆ గ్రేస్ని బీజేపీ గుర్తించింది. త్వరలో మరి ఉత్తరాదిలో ఉన్న ఒక పెద్ద రాష్ట్రానికి ఆయన గవర్నర్ని చేయబోతుంది. లెట్స్ ఆల్ లుక్ అట్ దిస్. ఈ డెవలప్మెంట్స్ దక్షిణాదికి మంచి చేస్తాయని మనం భావిద్దాం.